రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణం అంటే అసలు ఇలాంటివి చెప్పుకోవటానికి కూడా నోరు రావట్లేదనమాట. అసలు ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడా తెలీదు. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సొంత నిర్ణయాలతో ఎంతమందిని ఇలా బలి తీసుకుంటారు అంటే అసలు చెప్పలేని సిట్యుయేషన్. అసలు ఏం జరిగింది అంటే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక నలుగురు అక్కాచెల్లెలు ఉన్నారట. వాళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదని వాళ్ళు బాధపడుతూ ఉంటే ఎవరో ఒక సలహా ఇచ్చారంట. ఒక చచ్చు సలహా ఒకటి ఇచ్చారంట. ఏంటి అంటే ఒక పసికందును గనక బలి చేస్తే ఏమవుతుంది అంటే మీ నలుగురికి వివాహం జరుగుతుంది అని ఎవరో ఒక దుర్మార్గుడు ఒక మాట చెప్పేసరికి ఆ మాటను పట్టుకొని 16 నెలలు కూడా నిండని ఒక పసికందుని కాళ్ళతో నొక్కేస్తూ చేతిలో పట్టుకొని రకరకాలుగా చిత్రహింసలు పడుతూ ఆ పసికందును బలి తీసుకున్న సంఘటన అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంత దారుణం! 16 నెలల పసికందు అంటే ఆడవాళ్ళ ప్రతి మనసు తమ సొంత బిడ్డల కింద భావిస్తారు. అంత అమానవీయ సంఘటన చేసే ముందు కనీసం అంత క్రూరంగా ఎలా మారిపోయారు, వాళ్ళ మనసులు అంత రాక్షసత్వంగా ఎందుకు మారిపోయాయనేది ఒక్కసారి ఆలోచించుకుంటే నిజంగా 16 నెలల పసి మనసు, పసి వయస్సు పాపం ఎంత దారుణం. అసలు ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఏం జరుగుతోందంటే ఇది చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది, అది చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు, ఇలాంటివి ఎక్కువ అయిపోవటం వల్ల అసలు చేసేది కరెక్టా కాదా, ఏం జరుగుతోంది, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే వాళ్ళు ఆ స్థాయిలో ఎందుకు ఉంటారు, మనం ఇచ్చే డబ్బులకి వాళ్ళు ఎందుకు ఆశపడతారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇటువంటి సంఘటనలు చూస్తుంటే అసలు ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, సమాజం ఎక్కడికి వెళ్తుంది, సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఎట్టిపోతున్నారు, సమాజాన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది తెలుస్తోంది. ఎంత అమానవీయ సంఘటన! 16 నెలల చిన్న పసివాడు, వాడికి ఏం తెలుసు పాపం, వాడిని బలి తీసుకుంటూ వచ్చేది ఎవరికి లాభం, అసలు ఎంత దారుణం. ఆ తండ్రి అయితే విలవిల్లా ఆడిపోతున్నాడు, ఇది చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించి తీరాల్సిందే అని. ఇటువంటి వాళ్ళ శిక్షతో ఆపకూడదు, ఏ విధంగా చిత్రహింసలు పెడతారో ఆ విధంగా పెట్టండి అని కోరుకుంటున్నారు. అసలు ఎంతమంది ఎంత దురాఘాతాలకు పాల్పడుతున్నారు అసలు వాళ్ళ స్వార్థాల కోసం.